శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక గ్రామాలు ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో కూడా అంటే మహబూబ్నగర్ జిల్లా కర్నూలు జిల్లాలో అనేక గ్రామాలు మునిగిపోయాయి. లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 1,00,000 ఎకరాల పైన భూమి మునిగిపోయింది. అంటే ఇంత త్యాగం చేసి ఈ ప్రాంతం కోసం చేస్తే ఈరోజు అమరావతిలో రైతులకేమో అంటే అది ఒక అంటే ఆ రెండు కంపారిజన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. త్యాగాలకు వెలకడితే ఈ రాష్ట్రంలో రెండు త్యాగాలు వేరేనా? ఆడ భూసేకరణ ఈడ భూసేకరణ చేశారు, ఆడ భూ సమీకరణ అంటూ వాళ్ళకు ఏ కార్యక్రమం జరిగినా ఇంటింటికి పోయి ఆర్డీఓలు కలెక్టర్లు పోయి ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తూ రాజమార్గంలో వీఐపీ మార్గంలో తీసుకుపోయే పరిస్థితిని తీసుకుపోతున్నది ఒకటి. ఇంకా ఇంతకంటే గొప్పది వాళ్ళకు లాటరీలు వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడము, వాణిజ్య స్థలాలు ఇచ్చారు. వాళ్ళకు నష్టం చేశారా లాభం చేశారా అన్నది కాకపోతే ఈ వ్యత్యాసాన్ని ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్లకు లాటరీలో వీధి పోటు వచ్చే ఇల్లు ఉన్నాయంటే దాన్ని క్యాబినెట్ నిర్ణయం చేసుకొని ఆ ప్లాట్లకు బదులుగా వేరే ప్లాట్లు ఇచ్చే దిశగా మీరు కార్యక్రమాలు చేస్తూ